నమస్తే రచిత గారు. నమస్తే ఉషా. ఒక కామెంట్ నేను చదివాను. అమ్మాయిలు ఎందుకు మ్యానిపులేట్ చేస్తారు, మ్యానిపులేట్ చేస్తున్నప్పుడు ఎటువంటి అవేర్నెస్ని మేము తీసుకొని రావాలి అని అడుగుతూ ఉన్నారు. సో ఈ మ్యానిపులేషన్ అంటే అందరూ కాకపోయినా కొంతమందిలో కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం. కారణాలు ఏంటి అంటారు? గజం కేవలం 26,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 52 లక్షలు మాత్రమే. ఆల్వేస్ విమెన్ హ్యాస్ పవర్ ఓవర్ మెన్. అంటే మనం పిచ్చిగా విమెన్ డామినేషన్ లేదు, మెన్ డామినేషన్ అంటూ ఉంటాం. కానీ పాతకాలం నుంచి తీసుకున్నా ఎక్కడ చూసినా స్త్రీదే ఆధిపత్యం. అయితే దాన్ని ఎలా ఎక్స్ప్లాయిట్ అవుతుంది? ఎక్స్ప్లాయిట్ అంటే మిస్యూజ్, ఆ పవర్ని మిస్యూజ్ చేసినప్పుడు దాన్ని ఏమంటాం? ఎక్స్ప్లాయిటేషన్ అంటాం. ఇప్పుడు మంచి చెప్పి చేయించుకుంటే అది పవర్ అవుతుంది. దాన్ని చెడుగా ఆ ఒక్క పవర్ని వాడినప్పుడు ఏమవుతుంది? దాన్ని ఎక్స్ప్లాయిటేషన్ అంటారు. అయితే అనాది కాలం నుంచి చూస్తే విమెన్ అంటే లేడీస్ ఏంటి అంటే వీళ్ళకి రిసోర్సెస్ కావాలి. మెన్కి ఏం కావాలి? వాళ్ళను నర్చర్ చేసేవాళ్ళు కావాలి. ఈ రెండిటికి ఏంటంటే ఈ రిసోర్సెస్ ఎలా వస్తాయి? డబ్బుతో వస్తాయి. అంటే నీడ్స్ అనండి, వాంట్స్ అనేయండి, కొంచెం లిమిట్ తప్పితే లగ్జరీస్ అనివ్వండి, ఇవి విమెన్కి అవసరం. నీడ్స్ నర్చరింగ్ కావాలి అన్నాం. ఈ నర్చరింగ్ ఏంటి ఇక్కడ అంటే ఈ నర్చరింగ్ నీకు ఫుడ్ అవ్వచ్చు, బెడ్ అవ్వచ్చు, లేకపోతే ఇల్లు క్లెన్లీనెస్ అవ్వచ్చు, నువ్వు అనుకున్న పిల్లల్ని సాధడం అవ్వచ్చు. ఈ రెండిటికి ఒక అందమైన బంధంలో పెళ్ళి అని చేసుకుంటే గనక ఇది లీగల్ ఎక్స్పెక్టేషన్స్. లీగల్ అంటే రిసోర్సెస్, నాకు నా హస్బెండ్ ఇది కొనాలి, నాకు హస్బెండ్ నాకు బంగారం కొనాలి, నాకు హస్బెండ్ కార్ కొనాలి, లేకపోతే నా హస్బెండ్ చీరలు కొనాలి, ఇదంతా ఇది కూడా ఎక్స్ప్లాయిటేషనే అని అనము. ఎందుకు? లీగల్ హక్కు పర్ఫెక్ట్ హక్కు. ఈ హక్కు లీగల్గా వచ్చింది. సో హస్బెండ్ ఖచ్చితంగా సంపాదన తెచ్చి ఇవ్వాలి. ఈమె ఇచ్చిన దాన్ని ఆమె లగ్జరీస్ కనండి, ఆమెకే కాదు కుటుంబానికి సాకడానికి హస్బెండ్ అవి. సో ఇలా మొత్తానికి మేళతాళంగా రెండు మెలుకో చేసుకొని ఇద్దరు ఒక డిరెక్షన్లో వెళ్ళేది, అది కరెక్ట్ సంసార జీవితం. వెన్ ఇట్ కమ్స్ టు ద పర్ఫెక్ట్ వర్డ్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్, ఒకవేళ అంటే మనం ఇది పర్ఫెక్ట్, మీరు లేడీస్ గురించే మాట్లాడారు కాబట్టి జెంట్స్ ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటారు, ఎక్కడోళ్ళు అక్కడ సందు దొరికితే ఎక్స్ప్లాయిట్ చేసేస్తుంటారు. ఇక్కడ జెంట్ అడిగారు ఎక్స్ప్లాయిట్ అవుతుంటాము అని అన్నారు. సో ఎక్స్ప్లాయిట్, ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్రేజే ఉందబ్బా, మొత్తం ఆన్సర్ అంతా అక్కడే ఉంది. యూ వాంట్ సంథింగ్ అండ్ షీ వాంట్ సంథింగ్, గెట్టింగ్ అట్రాక్టెడ్. నీకు ఎక్స్ప్లాయిట్ నీకు అవసరం లేదు అన్నప్పుడు వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. అబ్బా నాకు ఫలానాది కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ సినిమా ఇండస్ట్రీ మీ టూ అనే కాన్సెప్ట్ చంపేశారు కొన్ని రోజులు. ఆఫర్స్కి పోతారు, వాడు అడుగుతాడు ఆప్షన్ లేదా అని మీరు అడిగితే నా దగ్గర ఆన్సర్ లేదు. ప్రతి ఒక్క లేడీకి వ్యక్తిత్వం మీద, అవసరం మీద, ఆశ మీద, అత్యాశ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది ఎక్స్ప్లాయిటేషన్. కొంతమందికి లగ్జరీస్ కోసం ఊరికే అల్లాడిచ్చేస్తారు. ఇదేంటి, చిన్న వాళ్ళు మేకప్ సామానో, డ్రెస్సులను, ఫోన్ అనో, చిన్న ఏది టీనేజ్ గర్ల్స్ దగ్గర నుండి పెద్దగా వెళ్తే ఆఫీస్లో అయితే జాబ్స్ అనో, సినిమా ఇండస్ట్రీ అయితే ఆఫర్స్ అనో, లేకపోతే ఇంట్లోకి కావాల్సిన వాళ్ళ హస్బెండ్ పనికిరాని వెధవై ఉంటే పిల్లలని పెంచడానికనో, లేకపోతే ఇంకేదైనా అవ్వచ్చు. ఆ సోషల్ స్టిగ్మా, సోషల్ పియర్ ప్రెషర్ని మెయింటైన్ చేయడానికి, లేదు దాని తర్వాత ఏ ఇండస్ట్రీ తీసుకోండి, అరే బాబా స్టూడెంట్స్నిరా, స్టూడెంట్స్ దే వాంట్ మార్క్స్, వాళ్ళకి మార్క్స్ కావాలి, పిహెచ్డి అయితే డిగ్రీ కావాలి. నిజాయితీగా చదివినా కానీ వాడక్కడ దే వాంట్ సంథింగ్. నేను అన్నాను ఇందాక ఫుడ్ ఆర్ బెడ్ అన్నట్టు, ఇలా తయారైనప్పుడు ఇప్పుడు ఇంతకుముందు ఇది ఒక ఎథికల్ భయం, సమాజంలో ఆడపిల్లల చెయ్యొద్దనే బెత్తం పట్టుకొని వెనుక ఉన్న కల్చర్స్ టూ మచ్ భయంతో వెళ్ళేది కాదు, ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు అందరి నోట్లో నుంచి వింటున్నాం మనం. దీనికి ముందు డిస్కషన్లో కూడా హే అనుకుంటున్నాము అని అన్నాము. ఇప్పటికీ మనం
కానీ అది లేదు. అందరూ చేస్తున్నారు, ఇది కామన్ అనుకుంటా అందరూ చేస్తున్నారు. పాతకాలం వాళ్ళకు కూడా అంటే ఎలా అయిపోయిందంటే పర్సనల్గా చూడరు కదా, వింటున్నప్పుడు వేరు, కానీ నీ వాళ్ళు ఇలా చేస్తున్నారు అన్నప్పుడు నువ్వు తట్టుకోలేవు. అలా ఈ ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది ఇట్స్ ఎ గివ్ అండ్ టేక్ పాలిసీ లాగా తయారైంది. అయితే విమెన్ చేస్తున్నారు ఎక్స్‌ప్లాయిటేషన్ అనగానే మనకు కూడా ఎక్కడో ఒక అసహ్యం వచ్చేస్తుంది. అది నేనేం ఎంకరేజ్ చెయ్యట్లేదు, దీన్ని మళ్ళా ఇష్యూ కాదు, కానీ అరే నువ్వు కోరుకుంటున్నావు కదా, ఎగ్జాక్ట్లీ నీ వైఫో ఇంకెవరైనా నీ సరౌండింగ్ ఉన్న లేడీస్ నువ్వు డబ్బిస్తేనే నీకు అది ఇస్తున్నారు. నీకు అర్థమవుతుందా? ఎగ్జాక్ట్లీ ఇక్కడ కూడా అదే అవుతుంది. అయితే నువ్వు నీడ్లో ఉన్నప్పుడు చేయించుకుంటున్నావు అంటే నువ్వేదో రకంగా తనను ఆ ఒత్తిడికి గురి చెయ్యడం సంఘటనలు అయి ఉండొచ్చు, సిచ్యుయేషన్స్. అంటే కొంతమంది మన సినిమాల్లో కూడా చూసాం, ఏదో యాక్సిడెంట్ అవుతుంది, ఏదో పిల్లోడికి బాగోదు, చచ్చినట్టు పోయి సరెండర్ అవ్వాల్సి వస్తుంది, డబ్బులు తీసుకొని వస్తుంది. దీన్ని నువ్వు తప్పంటావా ఒప్పంటావా ఉషా? సిచ్యుయేషన్ డిమాండ్. ఎగ్జాక్ట్లీ, నేను అదే చెప్తున్నాను. సిచ్యుయేషన్ డిమాండ్ వేరు, ఒళ్ళు కొవ్వెక్కి వేరు, అలవాటు పడిపోయి అత్యాశకు పోయి చేసేది వేరు, పవర్ కోసము పోస్టుల కోసం చేసేది వేరు. సో దిస్ ఈస్ అ మిక్స్చర్ ఆఫ్ సో మెనీ థింగ్స్. సో హౌ యూ టేక్ ఇట్ టు ద పర్సన్ అనేది నో ఐడియా. అరే అంతెందుకు రా, ఇప్పుడు మనం ఇటు మాట్లాడుతుంటే కొంతమంది ఎక్కడో ఉండిపోయాం, మనం కూడా అక్కడే ఉన్నాం. మనస్సును కంట్రోల్ చేసుకుని బాధాకరంగా ఈ డిస్కషన్ ఇంత ఓపెన్గా తెరిచి పెట్టాడాల్సి వస్తుంది. ఎందుకంటే వీఆర్ నాట్ ప్రొవకేటింగ్ ఆర్ ఇంట్రడ్యూసింగ్ టు ద సొసైటీ, ఇట్స్ దేర్ ఇన్ ద సొసైటీ. వీఆర్ ట్రయింగ్ టు ఎలివేట్ ఇన్ సిచ్యుయేషన్స్. ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఊరికే కూర్చొని బర్తగించారు, కాలం పాడైపోయింది. కాలం పాడేం కాల, పాతకాలంలో అంతకంటే చండాలంగా ఉండే. ఇప్పుడు మీడియా చేయబట్టి, ఈ సోకులు చేయబట్టి, మరీ బయటకు కనిపించుకొని ఆ వేసుకునే బట్టలను బట్టి టూ మచ్ జడ్జిమెంటల్, టూ మచ్ బరతగించిందనే ట్యాగ్ రావటమే తప్పించి ఎప్పుడు లేదబ్బా. కట్ చేస్తే ఈ ఎవరైతే లేడీస్ ఉన్నారో వాళ్ళది అందుకే నా సెన్సిటివిటీ పోయింది. ఇప్పుడు నువ్వు సిచ్యుయేషన్ కేసు చేసావు అన్నా అది ఎక్కడ వరకు నీ మనసు అంగీకరిస్తుంది. చాలామంది ప్రాస్టిట్యూట్ చేస్తుంటారు, వాళ్ళని ఒకప్పుడు వాళ్ళకి లేదు, లీగాలిటీ లేదు, ఇట్స్ బికమ్ లీగల్ మ్యాన్ నౌ. మరి అది ఎట్లా ఒప్పుకుంటారు మేడం, నువ్వు ఆ డబ్బులు ఇచ్చి అసలు ఒళ్ళొంది కూడా గవర్నమెంట్ ఎట్లా ఇచ్చింది అని మాట్లాడుకోవడానికి బాగుంది. అంటే పద్ధతి ప్రకారం ఉండేవాళ్ళు మాట్లాడడానికి, కొట్లాడడానికి బాగుంది. గవర్నమెంటే ఇచ్చింది అంటే అర్థం ఏంటంటే ఈ డబ్బులు పెట్టి చేసుకునేది కాకుండా డబ్బులు లేకుండా అండర్ గ్రౌండ్లో దొరలు ఇన్ని రోజులు వేసుకొని తిరిగింది. వాట్ ఈస్ దట్? ఇట్ ఈస్ లైక్ లిటిల్ లీగలైజింగ్ అంతే. ఇంకొకటి కూడా చూడండి, మన సుప్రీంకోర్టులో ఏమొచ్చింది, అడల్టరీ అంటే లైక్ యూ కెన్ హ్యావ్ అన్ అదర్ అఫైర్, యూ కెన్ హ్యావ్ అదర్ ఇస్ విమెన్ ఆర్ మెన్, నో కేస్. దీన్ని ఏమని మాట్లాడతారు? ఖచ్చితంగా మనసు ఒప్పుకోదు. మన ఎథిక్స్, మన పాత మన ఏదైతే గ్రంథాలు ఏది విన్నా మన కల్చర్ ఒప్పుకోదు. మన కల్చర్కి భిన్నంగా ఇచ్చిందబ్బా. ఇక ఎక్స్‌ప్లాయిటేషన్కి ఇంకా ఏమైనా నెంబర్ ప్లేట్ ఇచ్చినట్టే, అవునా కాదా? ఇంతకుముందు భయం ఉండింది, ఇప్పుడు నెంబర్ ప్లేట్ ఇచ్చారు. సో నేనేమంటానంటే ఎక్స్‌ప్లాయిటేషన్ చేస్తే ఎక్స్‌ప్లాయిట్ అయ్యేంత అమాయకమైన మగవాళ్ళు ఉన్నారా? మీరు నిజంగా ట్రాప్లో పడి ఈ ఎవరైతే లేడీస్ ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారో దే ఆర్ నాట్ ఇన్ ఏ సిచ్యుయేషన్షిప్, నాట్ ఫర్ ఓన్లీ వన్స్ పవర్, దే ఆర్ యూజింగ్ యువర్ వీక్నెస్ అన్నప్పుడు నువ్వు ఎక్కడ కంట్రోల్ చేసుకోవాలి? వీళ్ళని కంట్రోల్ చేయగలుగుతావా? నీ వీక్నెస్ని కంట్రోల్ చేసుకో. ఈ ఎక్స్‌ప్లాయిట్ చేసే విమెన్ ఏమన్నా అయితే ఉన్నారో వీళ్ళు ఇలా చేసుకుంటూ పోతే దిస్ విల్ బికమ్ ఏ హ్యాబిట్, అత్యాస, అలవాటు. ఈ అలవాటు ఎట్లా ఉంటుందంటే, ఒక నానుడి ఉంది ఇంగ్లీష్లో, వై టు సెటిల్ విత్ అ డాంకీ వెన్ యూ కెన్ హ్యావ్ ఎ హార్స్ అనే నానుడి పట్టుకున్నారు. ఆల్రెడీ పెళ్ళయింది అనుకుందాం, లేకపోతే ఒక మంచి జాబ్ వచ్చింది అనుకున్నాం, కానీ ఈ ఉన్న హయ్యర్ పొజిషన్లో ఉన్న వాళ్ళని ఎవరినైనా ఎక్స్‌ప్లాయిట్ చేస్తే ఇది డాంకీ ఉంది నడుస్తుందబ్బా, కానీ ఉరుక్కుంటే వెళ్ళాలి. డాంకీ మెల్లగా నడుస్తుంది లైఫ్. దెన్ వై
when I can have a horse, might be beautiful, I might be intelligent, that fellow might be weak, and he has the position to give this. Why not horse? You got it? సో ఇలాంటి సిచ్యుయేషన్ అనేది లోకంలో ఉంది కదా. నీడ్ ఉండే ఫస్ట్, అంటే నీడ్ అంటే బేసిక్ అన్నం పప్పు కూర. వాంట్ వారానికి ఒక్కసారి బిర్యానీ, మటన్ చికెన్ తెచ్చుకునేవాళ్ళం ఆదివారం. లగ్జరీ ఎవ్రీడే బిర్యానీ. సేమ్ స్టోరీ. క్యాంట్ యూ రిలేట్ విత్ దిస్ వాట్ ఐ సెడ్? ఇస్ ఇట్ క్లియర్? ఎగ్జాక్ట్లీ ఇదే అవుతుంది. సో ఇంతకు ముందు మనకు అన్నం పప్పు కూర తినటానికే ఉంటే అబ్బా గుడ్డు 2 సార్లు తిని ఆ సండే చికెనో మటనో తెచ్చుకుంటే సుఖమైన ఫ్యామిలీ. ఇప్పుడు ఎట్లా అయింది ఉషా? దట్ వాజ్ నీడ్. ఆ కొంచెం మధ్యలో ఇంకొక వీక్ డే తెచ్చుకుంటే వాంట్. ఎవ్రీడే నాన్ వెజ్ ఈజ్ ఏ లగ్జరీ. దట్ ఈస్ హౌ పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ అ డాంకీ కాదు హార్స్ కావాలా అని చూస్తున్నారు. సో ఎక్స్ప్లాయిటేషన్ని డిఫరెంట్. నేను ఇప్పుడు మనం ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు సిచ్యుయేషన్షిప్ అనుకో, ఇది అవసరం అనుకో, అత్యాస అనుకో, దెన్ యూ నీడ్ టు ఫిగర్ అవుట్ మ్యాన్. యూ వాంట్ సంథింగ్, షీ వాంట్ సంథింగ్. Why are you complaining that exploitation? If you are thinking they are exploitation, whether whatever the gender, get out of it. You are smart enough, you are in a higher position to give something. When you can't handle your own personality, which position you are in? Damn waste. When you are unable to handle, when you want something in trading, then who is exploiting who? Don't even say that word. Somebody is exploiting. That is again a blame game. Don't you think so? And when women does, even women also will chee. Why? Men is always interesting. Men can do. When men is doing, women is a part. When women is doing, men is a part. One is active, one is passive. Whatever that ratio, but the recipe is same. మీకు అర్థమవుతుందా? దిస్ ఇస్ వై మై పాయింట్ ఆఫ్ థింగ్ ఇస్, నీకేం కావాలా, నువ్వేం చేస్తున్నావు, ఇద్దరు జెండర్స్కి ఏం చేసినా ఉషా లోకంలో రాత్రిపూట నువ్వు పడుకునేటప్పుడు పీస్ఫుల్గా పడుకున్నావా? నీకు నువ్వు కళ్ళల్లో అద్దంలో చూసుకుంటున్నావా? చూసుకొని ఇలా చూస్తున్నావా, ఇలా చూస్తున్నావా? దిస్ 2 పారామీటర్స్ ఇస్ ఇనఫ్. కన్క్లూజన్ అద్భుతం. సో నిజంగా మనకు మనం మన పిక్చర్లో ఎలా కనపడుతున్నామే, మన ఆన్సర్, మన క్వశ్చన్కి వాళ్ళ ఆన్సర్. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ రజిత గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఉషా.